హలో సార్ అది మోకాళ్ళలో ఉన్న బ్రెయిన్ పని చేయట్లేదు, ఏం చేయమంటారు? నా టెన్షన్ లో నేనుంటే నువ్వు అక్కడవి. ఏంటి నాన్న ఎప్పుడు చూసినా టెన్షన్ టెన్షన్ అంటూ ఉంటావు? రా చల్లటి జ్యూస్ తాగుతూ గాని. సరే వస్తున్నా ఉండు. ఏంటి నాన్న ఏదో ఆలోచిస్తున్నా? రీసెంట్ గా నా పేషెంట్ ఒకరు డెత్ అయ్యారు. ఏజ్ ఒక 30 ఉండొచ్చు. 2 years గా నేను అతన్ని ట్రీట్ చేస్తున్నాను. ఎలా డెత్ అయ్యారు నాన్న? ఏం ప్రాబ్లం ఉండింది వాళ్ళకి? అన్ఫార్చునేట్లీ బ్లడ్ క్యాన్సర్ తో చనిపోయారు. ఓ ఇప్పుడు అతని కూతురు కూడా బ్లడ్ క్యాన్సర్ వచ్చింది. నాన్న మోస్ట్లీ జెనెటిక్ ఉండొచ్చు కదా? ఉండొచ్చు గాని ఈ డిసీజ్ కి జెనెటిక్ మాత్రమే కారణం కాదు, వేరే ఇంకేదో ఉంది. నాన్న పేషెంట్ కాల్ చేసి వాళ్ళ ఇంటి దగ్గరలో హై టెన్షన్ వైర్ ఉందేమో కనుక్కో నాన్న. హై టెన్షన్ వైరా? నువ్వు అడుగు నాన్న ముందు. ఆ. మేడం మీ ఇంటి దగ్గరలో హై టెన్షన్ వైర్ ఉందా? ఓకే, మీకు నేను 10 నిమిషాల్లో కాల్ చేస్తాను. వాళ్ళ ఇంటి పైనే ఉందంట్రా. అలా అయితే సమస్య వాళ్ళ ఇంటి పైనే ఉంది. ఏం చెప్తున్నావురా నువ్వు? అవును నాన్న, హై టెన్షన్ వైర్ రేడియేషన్ వల్ల పిల్లలు పుట్టకుండా ఉండడం, కళ్ళు సరిగ్గా కనిపించకపోవడం, మైగ్రేన్, మెమొరీ లాస్, ఇంకా ఇలా చాలా ప్రమాదాలు ఉన్నాయి నాన్న. హలో ఏంటి నాన్న ఏమైంది? అతని కూతురు కూడా చనిపోయిందంట్రా. ఆ? అవును, చాలా మంది అద్దె తక్కువగా ఉంటుందని భావించి హై టెన్షన్ వైర్ల కింద ఉన్న ఇళ్లలో నివసిస్తున్నారు. మరికొందరు ధర తక్కువగా ఉందని ఇలాంటి ప్రాంతాల్లోని స్థలాలు, పొలాలను కొంటున్నారు. అయితే ఆ ఇళ్లలో నివసిస్తున్న వారి ఆరోగ్యం క్రమంగా దెబ్బతింటుంది. ఇదే కారణంగా జరుగుతుందని వాళ్ళకి తెలియడం లేదు. ఈ వీడియోని సాధ్యమైనంత వరకు షేర్ చేయండి. ఈ నిజం వాళ్ళకి తెలియాలి.